నెగెటివ్ థాట్స్ కానీ, పాజిటివ్ థాట్స్ కానీ మైండ్‌లో వస్తాయా? బ్రెయిన్‌లో వస్తాయా? అదేంటి మైండ్ వేరు, బ్రెయిన్ వేరు అంటారా? యెస్. బ్రెయిన్ వచ్చేసి మన బాడీలో ఒక పార్ట్. ఆ బ్రెయిన్‌లో హిప్పోకాంపస్, హైపోథాలమస్, అమిగ్డల్లా ఇంకా పార్ట్స్ ఉంటాయి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక మైండ్ విషయానికొస్తే ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంటెన్సివ్ విచ్ ఈస్ నాట్ లొకేటెడ్ ఎనీవేర్ బట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎవ్రీవేర్. మన బ్రెయిన్‌లో నెగెటివ్ థాట్స్ కానీ, పాజిటివ్ థాట్స్ కానీ స్టోర్ అవుతుంది అనంటే అది దేనివల్ల? అంటే మనం ఇక్కడ బ్రెయిన్‌లోని న్యూరాన్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. మన బాడీలో టోటల్‌గా 86-87 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. అందులో సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ వరకి 99% ఆఫ్ న్యూరాన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇక బాడీలోకి వచ్చేసరికి ఓన్లీ 1% ఆఫ్ న్యూరాన్స్ మాత్రమే వర్క్ చేస్తాయి. అది పెరిఫెరల్ న్యూరాన్ సిస్టమ్ అని అంటారు. ఈ న్యూరాన్‌లో డెండ్రైట్స్ చూడండి, యాక్సాన్ టెర్మినల్ చూడండి. ఈ యాక్సాన్ టెర్మినల్‌లో చిన్న బొడిపిల్లాగా కనిపిస్తున్నాయి కదా! వీటిని సినాప్స్ అంటారు. ఈ సినాప్స్ నుంచి డెండ్రైట్స్‌కి, డెండ్రైట్స్ నుంచి సినాప్స్‌కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అయితే న్యూరాన్ అనేది సిఎన్ఎస్ అంటే బ్రెయిన్‌లోని న్యూరాన్స్‌కి ఒలిగోడెండ్రోసైట్ అనే సెల్ మైలిన్ షీత్‌ని ఫార్మ్ చేస్తదనమాట. మైలిన్ షీత్ ఫార్మ్ చేసినప్పుడు ఈ మైలిన్ షీత్‌ని స్కిప్ చేస్తా. అంటే రన్వియర్ నోడ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సినాప్స్‌కి చాలా క్విక్‌గా వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్రెయిన్‌లోని న్యూరాన్‌కి ఒలిగోడెండ్రోసైట్ అనే సెల్ మైలిన్ షీత్‌ని ఫార్మ్ చేస్తే, బాడీలోని న్యూరాన్‌కి మైలిన్ షీత్ స్వాన్స్ సెల్ ఫార్మ్ చేస్తుంది. న్యూరాన్‌లో ఒలిగోడెండ్రోసైట్ మైలిన్ షీత్‌ని ఫార్మ్ చేసింది అనంటే అది బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్‌గా రిసీవ్ చేసుకుంటదనమాట. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. ఎలా ఇంపార్టెంట్ అని తీసుకుంటది అంటే రిపిటేషన్. మనము ఒక థాట్‌ని గానీ, ఒక సిట్యుయేషన్‌ని గానీ ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా గుర్తు చేసుకోవడం. అదొకటైతే ఎమోషనల్ ఇంటెన్సిటీ. అంటే మనం ఎమోషనల్‌గా బాగా ఆలోచించి దానికి కనెక్ట్ అయిన వెంటనే అది కూడా ఇంపార్టెంట్ అనేసి న్యూరాన్‌కి ఒలిగోడెండ్రోసైట్ మైలిన్ షీత్‌ని ఫార్మ్ చేస్తది. దానివల్ల ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని బ్రెయిన్‌లో సేవ్ అవుతది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక అబ్బాయి 6 మంత్స్ నుంచి ఈవినింగ్ 7 అవ్వగానే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రెయిన్ ఏమనుకుంటది? ఓహో! ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో, ఇది రెగ్యులర్‌గా చేస్తున్నాడు. అంటే అక్కడ రిపీట్ అవుతుంది గదా! రిపీట్ అవ్వడం వల్ల మైలిన్ షీత్ ఫార్మ్ అవుతూ ఉన్నాయి. ఈ మైలిన్ షీత్ ఫార్మ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఏమనుకుంటది? ఇది ఇంపార్టెంట్ అనేసి డేటాని సేవ్ చేసుకుంటది. రెగ్యులర్‌గా ఇక రోజు ఆ 7 అవ్వగానే బ్రెయిన్ గుర్తు చేస్తూ ఉంటది. ఏదో మోటివేషనల్ స్పీచెసో ఏవో చూసి లేదు లేదు నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడొద్దు. నేను ఈ రోజు నుంచి బుక్ చదువుతాను అనేసి మైండ్‌లో ఆలోచించుకున్నాడు. ఒకరోజు చదివాడు 7:00కి. కానీ బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటది? గుర్తు చేస్తా ఉంటది. నువ్వు ఈ టైంకి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలి అనేసి. ఎందుకు అంటే అక్కడ సేవ్ అయిపోయింది కదా! ఇది ఇంపార్టెంట్. రిపీటెడ్‌గా 6 నెలల నుంచి చేస్తున్నాడు కదా! అక్కడ మైలిన్ షీత్ ఫార్మ్ అయిపోయింది కదా! అది ఇంపార్టెంట్ అనుకుంది బ్రెయిన్. కానీ ఇక్కడ డే 1 రోజు చదివినప్పుడు ఓకే. మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల సెకండ్ డే కూడా ఓపెన్ చేశాడు. థర్డ్ డే కూడా చేస్తాడా అంటే చేయలేడు. ఎందుకు అంటే అక్కడ స్ట్రక్ అవుతారు. మోటివేషన్ ఎన్ని రోజుల వరకు పనిచేస్తదండి? ఇక్కడ ఎవ్వరైనా ఛాలెంజ్ తీసుకున్నారు అంటే 3-7 డేస్‌లోనే క్విట్ అవుతారు. ఎందుకు అంటే మైలిన్ షీత్ ఫార్మ్ అవ్వదు కదా! మైలిన్ షీత్ ఫార్మ్ అవ్వడానికి మినిమమ్ 40 డేస్ పడతది. మాక్స్ ఎక్కువ డేసే పట్టొచ్చు. ఎందుకు అంటే దాని రిపిటేషన్ గానీ, ఎమోషనల్ ఇంటెన్సిటీ గానీ ఉండాలి. కొంతమంది మీరు 11 డేస్ ఛాలెంజ్ తీసుకోండి, 21 డేస్ ఛాలెంజ్ తీసుకోండి, మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా! మన బ్రెయిన్‌లో జరిగే ప్రాసెస్ ఇదండి. కొంతమంది ఏమనుకుంటారు, అరే నేను 11 డేస్ ప్రోగ్రామ్ చేశాను, 21 డేస్ ప్రోగ్రామ్ చేశాను, అందరూ చేయగలుగుతున్నారు, నేను చెయ్యలేకపోతున్నానేంటి అని ఫీల్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళ బ్రెయిన్‌లో ఈ సిస్టమ్ అలవాటు పడడానికి మినిమమ్ 40 డేస్ పడతది. ఎందుకు అంటే ఆల్రెడీ మైలిన్ షీట్స్ ఫార్మ్ అయిపోయాయి. ఇది ఇంపార్టెంట్ అనేసి బ్రెయిన్ సేవ్ చేసుకుంది కదా! దీని మీద కాన్సంట్రేషన్ రాదు.
ఎందుకు అంటే ఇది ఒక్కరోజే చేశాడు కాబట్టి. అదే ఇలాగే రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే అప్పుడు బ్రెయిన్‌లోని న్యూరాన్స్‌కి ఒలిగోడెండ్రోసైట్ అనే సెల్ మైలిన్ షీత్‌ని ఫార్మ్ చేస్తది. అలా ఫార్మ్ చేయడం వల్ల అప్పుడు కదా బ్రెయిన్‌కి మనకి ఇంపార్టెంట్ అని చెప్పి సేవ్ చేసుకుంటది. న్యూరాన్స్ కూడా ఇక్కడ రిపీటెడ్‌గా చేస్తేనే ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేసుకోగలవు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.